ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ ప్రాంతాలు కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఏపీలో ఇంకా ఎన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని మనతో పాటు విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి, ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి, దీని యొక్క ప్రధాన కారణాలు ఏంటి? గడిచిన 24 గంటల్లో నిన్న మీకు చెప్పినట్లుగానే రాష్ట్రంలో పలు చోట్ల సాధారణ స్థాయికి తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది. గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలకు దరిదాపుల్లోనే ఉన్నాయి. జంగమహేశ్వరపురం పల్నాడు జిల్లాలోని తరువాత అమరావతిలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే కొన్ని రోజులు కూడా, ముఖ్యంగా రాబోయే వారం రోజులు సాధారణ గరిష్ట స్థాయిలకి దగ్గరలో ఉండి పెద్దగా మార్పు లేకుండా స్వల్పమైన తగ్గుదల గరిష్ట ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది. అయితే దీనికి ట్రిగ్గర్ చేసే సినాప్టిక్ కండిషన్స్ని చూసినట్టయితే నిన్న తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉన్న, తమిళనాడు అంటే నైరుతి బంగాళాఖాతం తమిళనాడు తీరానికి ఆనుకుని ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతానికి అది బలహీనపడింది. కానీ ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం పొంచి ఉన్నది. నిన్న అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం సౌత్ ఈస్ట్ లేదా ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో 3.1 కిలోమీటర్ల నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉన్నది. నైరుతి దిశకు పొంగి ఉన్నది. రాబోయే 2-3 రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం మరియు మాల్దీవ్స్, కామెరూన్, మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలకు ఈ మాన్సూన్స్ లేదా ఋతుపవనాలు చేరుకునే అవకాశం ఉంది. అది క్రమంగా మిగతా ప్రాంతాలకు తదుపరి రోజుల్లో విస్తరించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఉన్న ప్రీ మాన్సూన్ కండిషన్స్ లేదా కన్వెక్టివ్ ఎన్విరాన్మెంట్ వల్ల రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాలు నమోదైనట్టు చెప్పుకున్నాం. కానీ రాబోయే వారం రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాలు చెదురుముదురుగా పడే అవకాశం ఉన్నాయి. ఈ 2 రోజులు ఎక్కువ ప్రాంతాల్లో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తదుపరి 3 రోజులు ఉత్తర కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల, 6-7 రోజుల్లో అది 1-2 చోట్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది. అదే దక్షిణ కోస్తా జిల్లాలకు వచ్చినట్లయితే తదుపరి 4 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం కొన్ని చోట్ల నమోదవుతూ 7వ రోజు 1-2 చోట్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది. రాబోయే వారం రోజుల్లో, ముఖ్యంగా 5 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈదురుగాలులు మొదటి 2 రోజులు అంటే ఈరోజు రేపు కూడా ఉత్తర కోస్తా జిల్లాల్లో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతోనూ వీచే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో తదుపరి 3 రోజులు అనగా 3వ రోజు నుంచి 5వ రోజు వరకు 40 నుంచి 50 కిలోమీటర్లు, దక్షిణ కోస్తా జిల్లాల్లో రేపటి నుంచి తదుపరి 4 రోజులు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1-2 చోట్ల ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు రేపు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోని 1-2 చోట్ల ఈరోజు రేపు కూడా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు రాబోయే 24 గంటల్లో ముఖ్యంగా ప్రకాశం మరియు బాపట్ల జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత ఇందాక చెప్పుకున్నట్టుగానే రాబోయే వారం రోజులు కూడా సాధారణ స్థితికి దగ్గరలో ఉండి పెద్దగా మార్పు లేకుండా స్వల్పమైన తగ్గుదల ఉండే అవకాశం ఉన్నది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది. 5 సెంటీమీటర్లు దాటి ఇంచుమించు ఒక 10-15 ప్రాంతాల్లో నమోదైంది. ఇంకా గుంటూరులో 103 మిల్లీమీటర్లు లేదా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బాపట్లలో 95 mm లేదా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చూసుకున్నట్లయితే ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలో వారం రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు పడతాయని చెప్తున్నారు. అయితే అధికంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో మాత్రం ఈ 2 రోజులు కొంచెం భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. అదే జిల్లాలు చూసుకున్నట్లయితే పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు జిల్లా, ఏలూరు, బాపట్ల, ప్రకాశం ఈ జిల్లాల్లో ఈ 2 రోజుల పాటు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అదే ఈదురుగాలు కూడా గంటకి అయితే 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వేస్తాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇదే పరిస్థితి అవుట్ టు స్టూడియో.